హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిల్ మేకర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూసేద్దామండి కుక్కర్లో. దీనికోసంగా మనం కొంచెం వాటర్ని హీట్ చేసుకొని దాంట్లోకి మనం ఒక కప్పు మిల్ మేకర్ని వేసుకొని ఒక 15 మినిట్స్ దీంట్లోనే మిల్ మేకర్ని ఉంచుకోవాలి. ఈ మిల్ మేకర్ ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మెత్తబడతాయి. ఇలా మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసుకొని కొంచెం కలుపుతూ ఒక 15 మినిట్స్ వరకు అంతే ఉంచి వదిలివేయాలి. ఆ తర్వాత పులావ్ కావాల్సిన వెజిటబుల్స్ అన్నిటినీ కూడా కోసి పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ అయిన తర్వాత మిల్ మేకర్ని ఈ విధంగా వాటర్ అంతా పిండేసి మిల్ మేకర్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లేట్లోకి మిల్ మేకర్ మొత్తాన్ని పిండేసుకొని వాటర్ లేకుండా అక్కడ పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి మిల్ మేకర్ మొత్తాన్ని తీసుకొని దీన్ని మనం కొంచెం ఉప్పు వేసుకొని అలాగనే దీంట్లో కొంచెం ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మీ కారానికి తగ్గట్టుగా ఒక స్పూన్ కారం కూడా వేసుకొని కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 3-4 స్పూన్ల పెరుగు వేసుకున్నాను. అలా స్పూన్ల పెరుగు కూడా వేసుకొని మనం దీన్ని మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి. దీన్ని అంతటినీ కూడా ఒక మసాలాలు పట్టించి కలుపుకోవాలి. ఇలా అంతా మసాలాలు పట్టించి దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. మీ ఆప్షనల్ అండి. లేదంటే ఒక 2 స్పూన్స్ ఆయిల్ అన్నా వేసుకోండి. ఇలా ఆయిల్ మొత్తం హీట్ ఎక్కిన తర్వాత మన దగ్గర ఉన్న మసాలా దినుసులు అన్నిటినీ కూడా దీంట్లో వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, జాపత్రి అన్నీ కూడా అండి. మీ దగ్గర ఏమేమి మసాలా దినుసులు ఉన్నాయో అవన్నీ కూడా వేసుకొని కాసేపు ఆయిల్లో వేయించుకొని మనం కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. ఇలా ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ తీసుకొని మనం బాగా వేయించుకున్నటువంటి ఆనియన్స్లోకి వేసుకొని మొత్తం కలిసేటట్టుగా పచ్చివాసన పోయే వరకు సిమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ అవ్వాలండి. ఆనియన్స్లోకి బాగా మిక్స్ అయ్యి మొత్తం కూడా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి మనం ఒక స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగనే దీంట్లోకి మనం ఒక స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలాగా ఉప్పు పసుపు మొత్తం వేసి కలిపిన తర్వాత దీంట్లోకి మనం అదేవిధంగా మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నటువంటి ఒక 3 టమోటాలని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా టమోటాలని కూడా వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. ఈ టమోటాలన్నీ కూడా బాగా మెత్తగా ఉడకాలండి. కాబట్టి సిమ్లోనే ఉంచుకొని టమోటాలన్నిటినీ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకొని దీంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ధనియాల పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ మీ దగ్గర గరం మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ని దీంట్లో వేసుకోవాలి. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని కట్ చేసుకున్నానండి. క్యారెట్, దుంప కట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోండి. అలాగనే ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలండి. ఇలా మొత్తం కూడా మిక్స్ అయిన తర్వాత దీన్ని కాసేపు సిమ్లో ఉంచుకొని ముక్కలన్నీ ఉడికే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ఈ కూర అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ కూడా దీంట్లోకి వేసుకోవాలండి. ఇలాగా మనం కలిపి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ కుక్కర్లోకి వేసుకొని దీన్ని అంతటినీ కూడా బాగా కూర వెజిటేబుల్స్లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇలాగా మిల్ మేకరు వెజిటేబుల్స్ అన్నీ కలిసేటట్టు సిమ్లో పెట్టుకొని
ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఇది కూడా కాసేపు ఆయిల్లో వేయించుకోవాలి. ఈ కూర అంతా కూడా కలిసేటట్టుగా కలిపి ఆయిల్లో వేయించుకొని ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ రైస్ని కడిగి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నాను. ఇలాగా ఒక గ్లాస్ రైస్ మొత్తాన్ని కూడా నీళ్లు లేకుండా ఇలా రైస్ని దీని మీద వేసుకొని కాసేపు ఆయిల్లో వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవటం వలన కొంచెం పులావ్ టేస్ట్గా ఉంటుంది. అందుకని ఇలా వేయించుకొని దీన్ని అంతటినీ కూడా కలిపి కాసేపు ఆయిల్లో వేయించుకున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ని పోసుకున్నాను. అలాగనే ఈ వాటర్ అంతా పోసుకొని కాసేపు వీటిని కాగనిచ్చానండి. కాసేపు కుక్కర్ మూత పెట్టుకోకుండా కాసేపు దీన్ని కలుపుకొని దీంట్లోకి సరిపడా సాల్ట్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాస్త ఉప్పు అడ్జస్ట్ అవ్వలేదు, అందుకని ఉప్పు వేసుకొని టేస్ట్ చూసుకుంటున్నాను. మీరు కూడా మీ టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు సరి చూసుకొని దీంట్లో కొంచెం పుదీనా వేసుకొని ఈ కుక్కర్కి మూత పెట్టుకోవాలి. అలా 3 విజిల్స్ రావాలండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ మూత తీసాను. ఇలాగ వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని కొంచెం పుదీనాతో కొంచెం కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇది రైతాతో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.